కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. కేటీఆర్ ఇప్పటికైనా భాష యాస మార్చుకోవాలన్నారు, లేదంటే తమ కార్యకర్తల సత్తా ఏంటో చూపిస్తారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిరంకుశ ప్రభుత్వాన్ని తొక్కి అధికారంలోకి వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ కొనియాడారు. బీఆర్ఎస్ 3 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలైనా అధికారంలోకి రారని విమర్శలు చేశారు. మిమ్మల్ని ఎప్పుడో దూరం పెట్టేశారు, మీ పార్టీని ఎప్పుడో బొంద పెట్టేశారు, మీ గురించి ఎవరు ఆలోచన చేస్తలేరుడా. ఆ విషయం మీకు కూడా తెలుసు. కాబట్టి పదే పదే రేవంత్ రెడ్డి గారి గురించి, రేవంత్ రెడ్డి గారి దమ్ము గురించి మాట్లాడుతా ఉన్నావు. దమ్మున్న మొగోడు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రాన్ని గొప్పగా పాలిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి సమస్యలను అన్ని కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఆఫీసుల చుట్టూ తిరిగి అలిసిపోయిన వ్యక్తుల విషయం మనందరికీ కూడా తెలుసు. వాళ్లకు డబ్బులు ఖర్చు అయినాయి, సమయం వృధా అయింది, అయినా వాళ్ళ సమస్యలకు పరిష్కారం దొరకలేదు. కానీ ఈరోజు మన ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలన, ప్రజల వద్దకే పాలన అనే కార్యక్రమాలు తీసుకొని నియోజకవర్గాలలో ప్రజల వద్దకు పాలన కార్యక్రమాలు చేపట్టి దరఖాస్తులు తీసుకొని ₹1 ఖర్చు లేకుండా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రభుత్వం మా ప్రజాప్రభుత్వం. దాంట్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఈరోజు ముఖ్యంగా నా నియోజకవర్గం దేవరకద్రలో 3500 ఇండ్లు ఇవ్వడం జరిగింది లబ్ధిదారులకు. బ్రహ్మాండంగా ఇండ్లు వచ్చిన లబ్ధిదారులందరూ కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే బేస్మెంట్స్ కంప్లీట్ అయినా వాళ్ళందరికీ కూడా బిల్లులు పడతా ఉన్నాయి. గ్రామాలలో ఒక పండగ వాతావరణం నడుస్తూ ఉంది ఇందిరమ్మ ఇండ్లు. అదేవిధంగా ఈరోజు రేషన్ కార్డులు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా రేషన్ కార్డులను కూడా నిర్లక్ష్యానికి గురి చేశారు. అర్హత గల వ్యక్తులకు రేషన్ కార్డులు ఇవ్వలే. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోను కనీసము ఆ ఇంటికి ఎవరైనా కొత్తగా వాళ్ళ కోడలు వచ్చినా, ఆ ఇంట్లో పిల్లలు ఎవరైనా జన్మించినా వాళ్ళ పేర్లు కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం లేని పరిస్థితులు గత బీఆర్ఎస్ పాలన. ఈరోజు ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకొని వాళ్లకు ₹1 కూడా ఖర్చు లేకుండా మేము మొన్న మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 25వ తారీఖు నుంచి నియోజకవర్గాలలో ప్రోగ్రామ్స్ పెట్టి రేషన్ కార్డ్స్ అందజేస్తా ఉన్నాం. అక్కడ కూడా ₹1 ఖర్చు లేకుండా, దళారులకు అవకాశం లేకుండా అర్హత గల వ్యక్తులకు రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. ప్రజలు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి, సన్నబియ్యం విషయంలో కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు ఇవి మా గ్యారంటీలు. మేము ఇచ్చిన హామీలు, ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఈరోజు నెరవేరుస్తున్న సందర్భం. ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్న విషయాన్ని కూడా మనం గమనిస్తా ఉన్నాం. అది అందరికి తెలిసిన విషయమే. ఈరోజు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మననే 2 డేస్ క్రితమే మేము ఒక సెలబ్రేషన్ చేసినాం. 200 కోట్ల మహిళలు ఉచితంగా మేము ప్రవేశపెట్టిన ప్రోగ్రాంలో ఈ గడిచిన 18 మంత్స్లా ప్రయాణం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. 200 కోట్లు, దాదాపు 6,635 కోట్ల రూపాయలను మేము ఈరోజు మహిళలకు తరపున ఆర్టీసీకి ఇచ్చిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇది ప్రజాప్రభుత్వం యొక్క ఘన విజయం. ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. సో ఆ విధంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యం కానివ్వండి, ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, రైతు అదేవిధంగా బోనస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు ప్రజాపాలనలో ప్రజలకు అందజేస్తా ఉన్న ప్రభుత్వం మా ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. రేషన్ కార్డ్స్ ఎక్కడికక్కడ
ప్రజలు ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆహార భద్రత, రేషన్ కార్డు అన్నది ఆ పౌరుని యొక్క ఆహార భద్రతకు సంబంధించిన విషయం. కనీసం అది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయలే. ఈరోజు రేషన్ కార్డ్స్ యాడ్ ఆన్ చేస్తా ఉన్నాం, నేమ్స్ లేని వాళ్ళవి యాడ్ చేస్తా ఉన్నాం, కొత్త వాళ్లకు రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. ఆ ప్రక్రియ కూడా ఈ రోజుతో ఆగిపోదు, అది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి మా గౌరవ సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. సో ఈ 18 నెలల కాలంలో మేము ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ విధంగా నెరవేరుస్తూ ముందుకు పోతా ఉన్నాం. ప్రజలు కూడా దాని పట్ల సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రజలు ఈ ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వాదానికి సిద్ధంగా ఉన్నారు. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతా ఉంది. అన్నిట్లల్లో కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు అన్న విషయం కూడా ఆపోజిషన్ పార్టీలకు తెలుసు. ప్రతిపక్షాలకు ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా ఆ సమాచారం ఉంది. సో ఈరోజు మీరందరూ కూడా గమనిస్తా ఉన్నారు, చూస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణ, పార్టీలో కానివ్వండి, ఇతరత్ర విషయాల్లో కానివ్వండి, ఆయనకు వస్తున్న ఆదరణ, ఆయన చేస్తున్న కార్యక్రమాలను చూసి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారి పాలన పట్ల హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ మోడల్ను మేము కూడా ఫాలో కావాలని చెప్పేసి ఇతర రాష్ట్రాలలో ఉన్న అధికారంలో పార్టీలు కూడా ఆలోచన చేస్తున్న విషయం అది అందరికి తెలిసింది. ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్. సో ముఖ్యమంత్రి గారి పాలన పట్ల ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. దాన్ని చూసి తట్టుకోలేక కడుపు మంటతో, అంటే పిచ్చి కుక్కలాగా ఒక వ్యక్తి మాట్లాడుతున్న తీరును మనం గమనిస్తా ఉన్నాం ఈ మధ్యన. కనీసం పిచ్చి కుక్క అన్నా ఒక్కొక్క సందర్భంలో కామ్గా ఉండొచ్చు, సందర్భాన్ని బట్టి మురిగే అవకాశం ఉంటుంది పిచ్చి కుక్క అయినా కూడా. కానీ ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక పిచ్చి కుక్క, ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న మిస్టర్ కేటీఆర్ మాట్లాడుతున్న తీరును ప్రజలు అసహించుకుంటున్నారు. ఆ భాష, ఆడ ఎవరో కొందరు ఇమ్మడి ఉన్న వాళ్ళు సపోర్ట్లు కొడుతున్న కొద్దీ ఆయన ఏదో నేను ఉద్ధరిస్తున్నా, నేనేదో సాధిస్తున్నా, నేనేదో మాట్లాడుతుంటే చాలా మంచిగా ఉంది, ప్రజలు నన్ను హర్షిస్తున్నారనే లెక్కల ఆయన మాట్లాడుతున్న తీరు. పదే పదే మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు, మా ముఖ్యమంత్రి దమ్ము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సరే, అరే ముఖ్యమంత్రి దమ్ము గురించి ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలకే కాదు, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు. ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఈరోజు మీ ప్రభుత్వాన్ని, ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని, మాకు ఇంకా తిరిగే లేదన్న ప్రభుత్వాన్ని పడగొట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకొచ్చిన వ్యక్తి మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పేరు తలవందే మీకు నిద్ర కూడా పట్టే పరిస్థితిలో లేరు. రేవంత్ రెడ్డి పేరు చెప్తే చాలు ఈరోజు మీ కుటుంబంలో మీ లాగులలో తొండలు పరిగెడతా ఉన్నాయి. సో ఆయన పేరు చెప్తేనే పేపర్లలో రాస్తారు, టీవీలలో చూపిస్తారనే ఆలోచనతోన పదే పదే మా గౌరవ ముఖ్యమంత్రి గారిని దుర్భాషలు ఆడుతా ఉన్నాం. మిస్టర్ కేటీఆర్, దమ్ము గురించి మాకు కూడా మాట్లాడడం వచ్చు. ఆ భాష, నీవు ఉపయోగిస్తున్న భాష మేము మాట్లాడతాం. నిన్ను అవులే అంటాం, మెంటల్ గాడ్ అంటాం, ఇంకా చాలా ఉన్నాయి అనాలంటే. కానీ మాకంటూ ఒక సంస్కారం ఉంది, మాకు ఆ సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి మేము మాట్లాడలేకపోతా ఉన్నాం. కానీ నువ్వు వాగుతా ఉన్న వాగుడ చూస్తా ఉంటే ప్రజలు అసహించుకుంటున్నారు. మీకు ఆల్రెడీ ప్రజలు 2023 నవంబర్ 30వ తారీఖు జరిగిన ఎన్నికలలో బుద్ధి చెప్పారు, పార్లమెంట్ ఎన్నికలలో బుద్ధి చెప్పారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో వచ్చే వరకు మీకు క్యాండిడేట్స్ దొరకలే. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలలో కూడా అదే పరిస్థితి మీకు. కాబట్టి జిల్లాలలో పర్యటనలు పెట్టి ఏదో ఉత్సాహం నింపాలనే ఆలోచనతో ఏదేదో ముఖ్యమంత్రి గారిని మీద ఆడిపోసుకుంటా ఉన్నారు. అధికారులను, అరే ఇది మీ జమానా కాదు, ఇది ప్రజాప్రభుత్వం. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం రాజ్యాంగాన్ని గౌరవించే ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. అధికారులను గౌరవించే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. మీలాగా మీరు అధికారంలో ఉన్నప్పుడు అధికారులను, ఐఏఎస్ ఆఫీసర్లను, ఆ కింది స్థాయి వాళ్ళని కూడా ఐఏఎస్ ఆఫీసర్లను మీ కాళ్ళకాడ కూర్చోబెట్టుకొని పనిచేసుకున్న విషయం ఆ రోజు పేపర్లల్లో మీడియాలో చూసిన విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. సో ఆ విధంగా నిరంకుశంగా అధికారులను కూడా ఆ రోజు మీ అవసరాలకు వాడుకున్న వ్యక్తులు మీరు. అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ
దుర్మార్గులు మీరు. ఆ రోజు అధికారులను మీరు చెప్పు చేతుల్లో పెట్టుకొని మీరు ఏం చేసిరో అది అందరికీ తెలిసిన విషయమే, మేము చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు మేము ఈ ప్రజాప్రభుత్వంలో అధికారులను గౌరవిస్తూ వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొనే ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈరోజు ఈ ప్రజాపాలనలో అధికారులు కూడా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తూ ఉంటే అవి చూసి తట్టుకోలేక ఈరోజు నువ్వు అధికారుల గురించి కూడా పదే పదే మాట్లాడుతూ ఉన్నావు. కలెక్టర్లు కానివ్వండి, వాళ్ళ అయ్యలు కానివ్వండి, ఎవడైనా సరే నీ భాష, నువ్వు పశువులు కాసే వ్యక్తులు కూడా నీ భాష మాట్లాడే పరిస్థితుల్లో లేరు. అధికారులను, ముఖ్యమంత్రిని మాట్లాడతావు, అధికారులను కూడా కలెక్టర్లు కానీ వాళ్ళ అయ్య కానీ సిఐ గాడు కానీ ఏసీపీ కానీ గాడు మాట్లాడుతూ ఉన్న తీరును ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నీకు అధికారులు లెక్కలేరు, ముఖ్యమంత్రులు లెక్కలేరు, మంత్రులు లెక్కలేరు. నీ ఒక 9 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన వ్యక్తివి. ఇప్పుడు ప్రస్తుతం సిరిసిల్లకు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వ్యక్తివి. ఒక ముఖ్యమంత్రికి కొడుకుగా ఉన్న వ్యక్తివి, మాజీ ముఖ్యమంత్రికి. సో అవన్నీ మర్చిపోయి ఒక పిచ్చి కుక్కలాగా అధికారుల మీద విమర్శలు చేస్తా ఉన్నావు. ముఖ్యంగా ఏదో పగటి కలలు కంటా ఉన్నావు. మీరేదో మళ్ళా మీరందరు పేర్లు రాసుకుంటారు బై అని ఎవరికో చెప్తా ఉన్నావు. పక్కన ఉన్నోనికి ఎవరు రాసుకుంటాడు? ఎవరు రాసుకునేటోడు కూడా లేడు. రాసుకొని ఏం చేస్తావు? అసలు ఏం చేస్తున్నారు ఈరోజు? మీలాగా అధికారులు ఆ రోజులాగా మీ చెప్పు చేతుల్లో మీరు చెప్పిందే చేసే అధికారులు లేరని మీరు బాధపడుతున్నది. ఈరోజు అధికారుల మాట ఏంటంటే కాళేశ్వరం కూలిపోయే ప్రసక్తే లేకుండే. అధికారుల మాటలని వాళ్ళు చెప్పిన సలహాలు సూచనలు పాటించింటే అంత పెద్ద ప్రాజెక్టు, అంత ప్రజాధనం దుర్వినియోగంగా కాకపోతుండే. రాసి పెట్టుకోమని చెప్తా ఉన్నాం. 3 ఏళ్ల తర్వాత మేమే వస్తాం, వచ్చినాక మీ అంతు చూస్తామని ఏదో ఉదరగా పాల్గొడతా ఉన్నాం. నేను చెప్తా ఉన్నా కేటీఆర్, నీ 3 సంవత్సరాలు గారు, మీరు 30 ఏళ్ళైనా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. మీ పార్టీని ఆల్రెడీ ప్రజలు బొంద పెట్టేశారు. మీరు 3 సంవత్సరాల గురించి మాట్లాడుతా ఉన్నావు. నేనంటా ఉన్నా 30 ఏళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదు. అది జగం ఎరిగిన సత్యం. నేను చెప్తున్నది కాదు, తెలంగాణ ప్రజలే మాట్లాడుకున్న విషయాన్ని నేను ఈ సందర్భంగా ఉటంకిస్తా ఉన్నా. కాబట్టి నీవేదో నీ ఊకతప్పుడు ఉపన్యాసాలకు ఉత్తగా ఉరుకులాడి నువ్వేదో బెదిరిస్తే ఎవరో బెదిరుకుంటున్నారని ఎవరు భయపడతలేరు. ఏదో ఆడ మీటింగ్లలో సప్పర్లు కొడతారని చెప్పి మాట్లాడుతున్నట్టున్నావు. దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఎవడు భయపడేటోడు లేడు. మళ్ళా చెప్తా ఉన్నా, 3 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలనే ఈ రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. నువ్వేమయ్యేది కూడా ఇంకా లేదు, అయిపోయింది. మీకు అవకాశం 10 ఏళ్ళు ఇచ్చిర్రు. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసిర్రు. మీరు, మీ ఫాదరు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధోగతి పాలు చేసిర్రు. ఆ ఇచ్చిన అవకాశమే చాలా ఎక్కువ. మళ్ళా మీకు అవకాశం ఇచ్చే ఆలోచనలో ఎవరూ లేరు. ఇడ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో దూరం పెట్టేశారు, మీ పార్టీని ఎప్పుడో బొంద పెట్టేశారు. మీ గురించి ఎవరు ఆలోచన చేస్తలేరు ఇడ. ఆ విషయం మీకు కూడా తెలుసు. కాబట్టి పదే పదే రేవంత్ రెడ్డి గారి గురించి, రేవంత్ రెడ్డి గారి దమ్ము గురించి మాట్లాడుతా ఉన్నావు. దమ్మున్న మొగోడు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రాన్ని గొప్పగా పాలిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు.